హలో పిల్లలు. గత ఎపిసోడ్లో పాండవులు ప్రమాదకరమైన లక్షాగృహం నుండి తప్పించుకొని తమ తల్లి కుంతితో కలిసి లోతైన అరణ్యంలోకి పరిగెత్తినట్లు చూశాం కదా. ఇప్పుడు తరువాతేం జరిగిందో తెలుసుకుందాం. అరణ్యం చాలా నిశ్శబ్దంగా ఉంది. చీమల శబ్దం, చెట్ల మధ్య వీచే గాలి మాత్రమే వినిపిస్తోంది. కుంతి అలసిపోయింది. అన్నదమ్ములు ఆమెకు విశ్రాంతి అవసరముందని అర్థం చేసుకున్నారు. పెద్దవాడైన యుధిష్ఠిరుడు మెల్లగా అన్నాడు, అమ్మా, భయపడకండి, ఇప్పుడు మనం సురక్షితంగా ఉన్నాం. ధైర్యవంతుడైన భీముడు అప్రమత్తంగా నిలబడ్డాడు. అతను చెప్పాడు, ఈ రాత్రి అందర్నీ నేను కాపాడుతాను. కాని అరణ్యం ప్రమాదాలతో నిండింది. సింహాలు, పులులు, విచిత్రమైన శబ్దాలు. అందరూ నిద్రపోయిన తర్వాత భీముడి మాత్రం మేల్కొని కాపలా కాశాడు. అప్పుడే రార్ అంటూ ఒక పులి పొదల దగ్గరకు వచ్చింది. భీముడు పులికంటే గట్టిగా గర్జించాడు. ఆ పులి భయంతో పారిపోయింది. అలా భీముడు తన కుటుంబాన్ని ఒక బలమైన కవచంలా కాపాడాడు. మరుసటి రోజు ఉదయం పాండవులు ఆకలితో లేచారు. వారికి ఆహారం లేదు, నీరూ లేదు, ఎక్కడికి వెళ్లాలో కూడా తెలీదు. అప్పుడు భీముడన్నాడు, నేను ఆహారం తీసుకొస్తాను. అతను చెట్లపైకి ఎగిరి ఎక్కి పండ్లు తీసుకొచ్చాడు. అన్నదమ్ములు కలిసి వాటిని పంచుకున్నారు. కుంతి ఆనందంగా చిరునవ్వు చిందించింది. ఆమె అంది, మనము ఎక్కడున్నా పర్వాలేదు, మనము కలిసి ఉన్నంతవరకు అదే మన బలం. అరణ్యంలో నడుస్తూ వారు చిన్న గుడిసెలు, నదులు, దగ్గర విశ్రాంతి తీసుకునే ప్రదేశాలు చూశారు. కాని విధి ఇప్పటికే వారికోసం మరో సాహసం సిద్ధం చేసింది. నీతి: మీరు ఎంత బలంగా ఉన్నా ఐక్యత మరియు జాగ్రత్తగా ఉండటం కష్టకాలంలో మిమ్మల్ని రక్షిస్తాయి. కాని పిల్లలు, పాండవులు అరణ్యంలోకి చేరుకున్నారు. కాని చీకటిలో ఒక భయంకరమైన రాక్షసుడు వారిని గమనిస్తున్నాడు. తర్వాతేమవుతుంది తెలుసుకోవాలంటే తదుపరి ఎపిసోడ్ను తప్పక చూడండి. మళ్ళీ తదుపరి కథలో కలుద్దాం. మా వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని కథల కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.